ఈ భూమి మీద ప్రతి జంతువు తన పని చేసుకుంటూ పోతుంది. ఒక మనిషి తప్ప ఇంకే జంతువు ఇంకో జంతువు పైన ఆధారపడదు. అవి పెరిగే వరకు వాళ్ళ పేరెంట్స్తో ఉండి అవి పెరిగిన తర్వాత వాటి రూట్ అవి చూసుకుంటాయి. కానీ మనుషులు మాత్రమే ప్రతి దానికి పక్కోళ్ళపైన ఆధారపడతారు. అది నువ్వైనా నేనైనా. నేను చెప్పేది ఏంటంటే, మనం కూడా జంతువులా తయారవుతున్నాం. మనం ఎవరెవరినో నమ్ముతాం. మనతో క్లోజ్గా తిరిగిన ఫ్రెండ్స్ను, మన పేరెంట్స్ను, లేదంటే పిల్లనిచ్చిన అత్తమామను, ఎవరిపైనో డిపెండ్ అవుతాం. వాళ్ళకు అవసరం ఉంటే అది చేస్తాం ఇది చేస్తామని అంటారు. అవసరం తీరినాక ఎక్కడి వాళ్ళు అక్కడ చేతులు ఎత్తేస్తారు. అది ప్రజెంట్ నడుస్తుంది. ఇంతకు ముందుకైనా మాట పైన నిలబడేవాళ్ళు. ఇప్పుడు మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప పనులు అసలు జరగవు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కొద్దిమంది. అరే మామ మేము సెట్ అయితే నేను సెట్ చేస్తామంటారు. ఆడు సెట్ కాగానే వానికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆడు 50,000 సంపాదించని, ₹1,00,000 సంపాదించని వాని ప్రాబ్లమ్స్ అనుకుంటాయి. మనము ఏదో 100కో 200కో కాల్ చేస్తే అరే మామ ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అంటారు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండే, వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఆమె పెళ్ళికి ముందు, శ్రీను నేను ఒక రిచ్ కిడ్ని పెళ్ళి చేసుకుంటున్నా, నా లైఫ్ సెట్ అయినట్టే, ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటే నేను చూసుకుంటా నీకు అనేది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమె వాళ్ళ హస్బెండ్ కోసం నన్ను డబ్బులు అడగడం స్టార్ట్ చేసింది. సో అలా ఉంటుంది. సో ఎవరి మాటలో విని మనం అతిగా వాళ్ళపైన డిపెండ్ అవుతే ఆఖరికి మిగిలేది మనకి బాధనే. సో డైలీ చూస్తున్న ఒక్కొక్క మాట అంటూ ఉన్నారు. సో ఎదిగే పిల్లలకి చెప్పేది ఏంటంటే, ఎవరిపైన డిపెండ్ కాకండి. సో మీ పైన మీరు డిపెండ్ కావండి. మీ బ్రతికెంతో అంతే బ్రతకాలి. మనం వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి అవి కొనేసుకొని, లేదంటే అది డిసిషన్ తీసుకొని తర్వాత బాధపడడం కంటే ముందే క్లారిటీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ట్రూ కలర్స్ చాలా బయటపడతాయి అన్నమాట. చాలామంది మన పక్కన ఉన్నట్టే ఉంటారు, మనల్ని పట్టించుకోరు. అన్నీ చేస్తూ ఉన్నట్టే ఉంటారు, కానీ మన కోసం ఏం చేయరు. ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. సో ఇక్కడ అవసరం ఉంటేనే మనకేమైనా చేస్తారు, అవసరం లేకుంటే ఎవరు ఏం చేయరు. ఎవరో ఒకళ్ళు 100లోనో 1,00,000లోనో ఒకళ్ళు ఉంటారు ట్రూగా మనకి హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళని మాత్రమే నమ్మండి. కనబడ్డ ప్రతి ఒక్కరిని నమ్మొద్దు. అది నేను చెప్పేది.